ఖమ్మం నగరంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 27వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగానే ఈ రోజు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఖమ్మం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఫుట్ పాత్ పై కూర్చుని భోజనాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ మీరిచ్చిన మాటే కదా రెగ్యులరైజ్ చేస్తామని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవటం లేదని, గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీనే అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. ఎస్ఎస్ఏ, కేజీవీబీ ఉద్యోగుల రెన్యూల్ పద్ధతిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. పనికి తగ్గ వేతనాలు లేక తాము అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు స్కేల్ వర్తింపజేసి రెగ్యులర్ చేయాలని కోరారు. ఖమ్మం నగరంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 27వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగానే ఈ రోజు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఖమ్మం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఫుట్ పాత్ పై కూర్చుని భోజనాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ మీరిచ్చిన మాటే కదా రెగ్యులరైజ్ చేస్తామని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవటం లేదని, గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీనే అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. ఎస్ఎస్ఏ, కేజీవీబీ ఉద్యోగుల రెన్యూల్ పద్ధతిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. పనికి తగ్గ వేతనాలు లేక తాము అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు స్కేల్ వర్తింపజేసి రెగ్యులర్ చేయాలని కోరారు. ఖమ్మం నగరంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 27వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగానే ఈ రోజు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఖమ్మం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఫుట్ పాత్ పై కూర్చుని భోజనాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ మీరిచ్చిన మాటే కదా రెగ్యులరైజ్ చేస్తామని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవటం లేదని, గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీనే అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. ఎస్ఎస్ఏ, కేజీవీబీ ఉద్యోగుల రెన్యూల్ పద్ధతిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. పనికి తగ్గ వేతనాలు లేక తాము అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు స్కేల్ వర్తింపజేసి రెగ్యులర్ చేయాలని కోరారు. నమస్తే సార్, నా పేరు కే అనిల్ కుమార్, ఎంఐఎస్ కోఆర్డినేటర్, ఖమ్మం అర్బన్ నందు పనిచేస్తున్నాం. మేమందరం కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులం. మేము సమగ్ర శిక్షలో వచ్చేసి జిల్లా స్థాయిలో డిఓ ఆఫీసులో కానీ, మండల స్థాయిలో ఎంఈఓ ఆఫీసులో, పాఠశాల స్థాయిలో వివిధ వింగుల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 19,400 వరకు పనిచేస్తున్నాం. మేమందరం కూడా ప్రధాన డిమాండ్ ఏంటంటే రెగ్యులర్ చేయాలనే ప్రధాన డిమాండ్తో ఈ సమ్మె చేయడం జరుగుతుంది. మేము గత సంవత్సరం కూడా నిరసన దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నప్పుడు ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా నమ్మకొండ నిరసన దీక్షకు వచ్చి మా ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో మీ హామీలన్నీ రెగ్యులరైజ్ చేస్తాం, మీ హామీలన్నీ నెరవేరుస్తామని తెలియపరిచి ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా ఎటువంటి హామీ నెరవేరలేదు. సంవత్సరం దాటినా కూడా ఎటువంటి హామీలు నెరవేరలేదు. ఇప్పుడు మేము ఏంటంటే డైరెక్ట్ సమ్మెలో దిగలేదు సార్. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని, ఎంపీలని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, కలవడం జరిగింది. ముందు నిరసన దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం వల్ల సమ్మెలోకి దిగడం జరిగింది. 10వ తారీఖు నుంచి ఇప్పుడు 27వ రోజు చేస్తున్నాము. కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కూడా కలవడం జరిగింది. సీఎం గారితో సంప్రదించి మా హామీలని నెరవేరుస్తాం, చర్చలకు పిలుస్తామని తెలియపరిచి ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి హామీ నెరవేరలేదు. ఈరోజు 27వ రోజు సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం సార్. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే రెగ్యులర్ చేయడానికి టైం పట్టేటట్టుండే ఎడల పే స్కేల్ అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. నమస్కారం అండి అందరికీ. నా పేరు విజయలక్ష్మి. నేను ఖమ్మం జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగిగా గత 13 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. మేమందరం సమగ్ర శిక్షలో పనిచేసేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మేము 19,600 మంది పనిచేస్తున్నామండి. మేమందరం కూడా మా న్యాయపరమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులరైజ్ చేయాలి, అదేవిధంగా మాకు పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి ఆ డిమాండ్స్ని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఉన్నారు. అవన్నీ పరిష్కారం చేస్తామని మరి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయినా కానీ మాకు ఇప్పటి వరకు మా డిమాండ్స్ని నెరవేర్చలేదు. కాబట్టి
రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేమందరం కూడా సమ్మె బాట పట్టాము. అందులో భాగంగా ఈరోజు 27వ రోజుకి జరిగిందండి మా సమ్మె. ఇప్పటికీ మేము ప్రభుత్వాన్ని విన్నవించేది ఏంటి అంటే ఈరోజు మేము వంటవార్పు కార్యక్రమం ద్వారా నిరసనని వ్యక్తం చేస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారిని మేమందరం కూడా మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరి తరపున మేము ఒక్కటే కోరుతున్నామండి. మా న్యాయపరమైన డిమాండ్స్ రెగ్యులరైజ్ చేయాలి, అదేవిధంగా పే స్కేల్ అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే మా అందరి కూడా చాలని వేతనాలతో మేము జీవనాన్ని గడుపుతూ ఉన్నాము. లీస్ట్ శాలరీ మా దగ్గర 3,250 నుంచి మొదలవుతుందండి. మేమందరం కూడా ఎంతో కీలకంగా విద్యాశాఖలో పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేసి పే స్కేల్ అమలు చేయాలని కోరుతున్నామండి. ఖమ్మం నగరంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 27వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగానే ఈ రోజు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఖమ్మం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఫుట్పాత్ పై కూర్చుని భోజనాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ మీరిచ్చిన మాటే కదా రెగ్యులరైజ్ చేస్తామని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవటం లేదని, గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీనే అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. ఎస్ఎస్ఏ, కేజీవీబీ ఉద్యోగుల రెన్యూల్ పద్ధతిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. పనికి తగ్గ వేతనాలు లేక తాము అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు స్కేల్ వర్తింపజేసి రెగ్యులర్ చేయాలని కోరారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.